నంది అవార్డులను ఈరోజు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్గా ఈరోజు మీ ముందుకు వచ్చి నిలబడి ఈ 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తీసిన అన్ని సినిమాలకు సంబంధించిన డైరెక్టర్లను, కళాకారులను, కవులను, గాయకులను, సాంకేతిక నిపుణులను అందరినీ అభినందించాలి అని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇన్ని గంటలైన ప్రముఖులందరూ ఇక్కడ ఉండి పరిశ్రమ అంతా ఒక్కటే, ఈ పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని మేమందరం కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పి ఇంత సమయం ఇక్కడ కేటాయించినందుకు మీ అందరిని అభినందిస్తూ, గతంలో భారతీయ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ అని చర్చించుకునేవాళ్ళు, తెలుగు సినీ పరిశ్రమ అంటే చెన్నైలో ఉంది అని మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఈనాడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ, ఈ తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక అని చెప్పి ఈరోజు మీరందరూ నిరూపించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నా. సినీ పరిశ్రమకు సంబంధించి మొదటి తరం అన్న నందమూరి తారక రామారావు గారు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. రెండో తరం కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణం రాజు గారు. మూడవ తరం చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు వచ్చారు. ఈనాడు 4వ తరం సినీ పరిశ్రమ ఇక్కడ ఉన్నది. 4వ తరంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, లేదా అల్లు అర్జున్ కావచ్చు. మీరందరూ ఈనాడు తెలుగు సినీ పరిశ్రమకు 4వ తరం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈరోజు ఈ వేదిక మీద నుంచి చాలామంది విద్యార్థి దశలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఈరోజు సినీ పరిశ్రమలో రాణించిందని ఇక్కడ కలుస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. బన్నీ కావచ్చు, వెంకట్ కావచ్చు, అశ్విన్ దత్ గారి అమ్మాయిలు, లేకపోతే వాళ్ళ అల్లుడు నాగ వైష్ణవ్ కావచ్చు, వీళ్ళందరూ యంగ్ ఏజ్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి వీళ్ళందరూ నాకు తెలుసు. ఈరోజు గొప్ప డైరెక్టర్లుగా, గొప్ప నటులుగా, గొప్ప ప్రొడ్యూసర్స్గా, నవీన్ ఎర్నేని లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మా యువమిత్రులందరూ ఈరోజు ఈ పరిశ్రమలో రాణించడం, ఈరోజు వాళ్ళందరినీ వేదిక మీద నుంచి అభినందించడం చాలా సంతోషకరమైన సందర్భం. అదేవిధంగా ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించడమే కాదు, నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి సినీ ప్రముఖులందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది, కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది, మీ అభివృద్ధికి 100% తోడ్పాటును అందిస్తుంది. వేసవి వచ్చేసింది, ఉపశమనం కోసం ధర్మికోల్ తెచ్చుకోండి. చెమటతో బాధ మండే ఎండలు తెచ్చే కాలం వచ్చింది, చల్లని డర్మికూల్ది. వేప మరియు తులసితో కూడిన కొత్త డర్మికూల్ చెమటకాయలను తొలగిస్తుంది, చల్లని ఉపశమనాన్ని అందిస్తుంది. డర్మికూల్ది. I just wanna freeze this moment and stare at you. A smile, a touch, and stolen glances. Wanna say what's in my heart for you. Tata Coffee Grand, now in cold coffee. ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని అభినందించడానికి, మీకు సముచితమైన స్థానం కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైజింగ్ 2047కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు 2047లో మనం పూర్తి చేసుకోబోతున్నాం. మరి స్వతంత్ర భారతదేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా, మన దేశం ప్రపంచం ఎకానమీని శాసించే విధంగా మన దేశం అభివృద్ధి చెందాలి. అది పరిశ్రమలు కావచ్చు, ముఖ్యంగా ఐటీ, ఫార్మా, డిఫెన్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ దేశంలో ఒక గొప్ప పరిశ్రమగా రాణించాలనేదే
మా ప్రభుత్వం యొక్క ఆలోచన, మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ ఒక మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను మొన్న జరిగిన నీతి ఆయోగ్లో ప్రధానమంత్రి గారికి చెప్పిన 2047 ఏదైతే విజన్ ఉందో 2047కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం $3 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చెందాలి. 2035 లోపల $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. 10 సంవత్సరాలు తిరిగే లోపల $1 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా 2047కి $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాణించాలి అనంటే సినీ పరిశ్రమ గొప్పగా అభివృద్ధి చెందాలి. ఈరోజు హాలీవుడ్ అంటే అమెరికాకి వెళ్తున్నాం, బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నాం. నేను అడుగుతున్న మిత్రుల్ని, రాజమౌళి గారిని, ఈరోజు ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన సినిమాలను తీయగలిగిన మీరు ఆ పరిశ్రమను ఎందుకు ఈ గడ్డ మీదకి తీసుకురారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడ్డది. హాలీవుడ్ అమెరికా కాదు, బాలీవుడ్ ముంబై కాదు, హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాదు గడ్డ మీద ఉండాలి. మీకేం కావాలనో నాకు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఒక ఐటీ పరిశ్రమను, ఒక ఫార్మా ఇండస్ట్రీని, ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని ఏ రకంగా ప్రోత్సహించినామో ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీని అదే విధంగా ప్రోత్సహిస్తాం. మీకు కావాల్సిన ప్రణాళికలు అందిస్తాం. ప్రణాళికలు మీరు రచించండి. మా విజన్ డాక్యుమెంట్లో, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం. ఆ చాప్టర్ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఉంది. మీకు ఏం కావాలనో నాకు చెప్పండి. నేను ఈరోజు చెప్తున్నా, ఇక్కడ నుంచి 22 సంవత్సరాలు, ఈ 22 సంవత్సరాలు క్రియాశీలక రాజకీయాలలో నేను ఉంటా. ఏ హోదాలో ఉన్నా మీకు అండగా నిలబడతా. ఈ పరిశ్రమను అంతర్జాతీయంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని ప్రణాళికలను, అన్ని రకాల మిమ్మల్ని ప్రోత్సాహకాలను, మీకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు విజన్ డాక్యుమెంట్ తెలంగాణ మీన్స్ బిజినెస్. తెలంగాణ ఎవరైనా రావచ్చు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరైనా వ్యాపారంలో రాణించవచ్చు. ప్రపంచ దేశాల నుంచి ఈరోజు ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో 85 కంపెనీల ఫుట్ఫాల్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. దేశంలో ఏ సిటీలో కూడా 500 ఫార్చ్యూన్ కంపెనీలలో 85 కంపెనీలు ఉన్న సిటీ హైదరాబాద్ సిటీ. ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్ చాలా సందర్భాలలో మాట్లాడుతుంటారు, బెంగళూరుతో పోటా, అమరావతితో పోటా, ముంబై, చెన్నై, లేకపోతే ఢిల్లీ అని. నేను చెప్పదలుచుకుని ఏవి నాకు పోటీ కాదు. వీళ్ళంతా మా సోదరులు. నా పోటీ న్యూయార్క్తోని, టోక్యోతోని, జపాన్తోని, సౌత్ కొరియాతోని, చైనాతోని పరిశ్రమలలో పోటీ పడదలుచుకున్నాను. అభివృద్ధిలో సౌత్ కొరియాతో పోటీ పడదలుచుకున్నాను. జపాన్లో టెక్నాలజీలో పోటీ పడదలుచుకున్నాను. ఇది మా విజన్ డాక్యుమెంట్. తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. మా మిత్రుడు దిల్ రాజు గారికి నా సూచన, అందులో ఒక చాప్టర్ సినీ పరిశ్రమకు ఉన్నది. ఆ సినీ పరిశ్రమకు సంబంధించిన చాప్టర్ మీ ప్రముఖులందరూ కలిసి మీకు ఏం కావాలనో చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. నా కళ్ళతోని 2047 15th ఆగస్ట్ రోజు $3 ట్రిలియన్ ఎకానమీని చూసినాక ఆ రోజు నేను రాజకీయంగా ఆ రోజు చాలా ఆనందంగా మళ్ళీ సినీ పరిశ్రమ వేదికను ఏర్పాటు చేసి నేను చెప్పింది ఇంతవరకు ఏది మిస్ కాలేదు. ఇంతవరకు నేను ఆలోచన చేసింది, నేను సాధించాలనుకున్న దాంట్లో ఎందులో కూడా ఇంతవరకు నేను ఫెయిల్ కాలే. నా సక్సెస్ రేషియో 100%. అంతెందుకు, ఇక్కడ అశ్విందత్ గారు అమ్మాయి ఉంది. అమ్మాయి కాలేజ్ స్కూల్కి పోయేటప్పుడు నాకు బాగా తెలుసు. అమ్మాయితో నవ్వుతాను, నువ్వు రెడ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటావమ్మా అని. సరిగ్గా రెడ్ల అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు వేద మీదకి వచ్చింది. 20 years బ్యాకో 25 years బ్యాకో నేను చెప్పిన అమ్మాయికి, నాకు తెలిసినంత వరకు. సో నేను ఒకసారి చెప్పినా అంటే 100% అది జరుగుతుంది. 2047కి $3 ట్రిలియన్ ఎకానమీకి మనం చేరుకుంటాం. మీరు కష్టపడితే బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్కి వస్తుంది. దానికి సంబంధించి మా వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఈరోజు గద్దరన్న అంటే ఒక చైతన్యం, గద్దరన్న అంటే ఒక విప్లవం, గద్దరన్న అంటే ఒక వేగు చుక్క. గద్దరన్న స్ఫూర్తితోని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం. జయ జయ హే తెలంగాణ అందించిన ఆద్మశ్రీ, ఈరోజు జై బోలో తెలంగాణ అందించిన గద్దరన్న మాకందరికీ స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తితోనే మేము పోరాటం చేసినాం. ఈ పోరాటం ప్రజల కోసమే, ప్రజలకు అవసరమైన సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించడానికి నిత్యం వారిని స్ఫూర్తిగా తీసుకుంటాం.
ఈరోజు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ తెలంగాణ నిర్మాణంలో, ఈ తెలంగాణ అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కావాలి. గతంలో ఏమైనా అంశాలు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టండి. మనందరం కలిసికట్టుగా అభివృద్ధి పదం వైపు నడవాలి. మరొక్కసారి నందమూరి బాలకృష్ణ గారిని వారు ఒక మాట చెప్పిండ్రు నాకు చెప్పమని. కళ్ళతో చూసేది కళ, కళ్ళతో అభినయించేది కళ, కళ్ళు మూసుకొని కనేది కళ, కళ్ళు మూసుకున్న వాళ్ళను చైతన్యపరిచేది కళ అని చెప్పు అని వారు చెప్పిండ్రు. సో వారి బాలకృష్ణ గారి తరఫున మీకు అందరికీ చెప్తున్నా, ఖచ్చితంగా